నమస్తే, నేను డాక్టర్ భార్గవ రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సుశ్రుత ఫర్టిలిటీ సెంటర్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసుకున్నప్పుడే మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావాలి అంటే మేము ఏం చేయాలి అనేసి పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. పేషెంట్ సైడ్ నుంచి ఏమేమి చేయాలి అనేవి టిప్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే సెకండ్ వీడియోలో డాక్టర్ సైడ్, ఎంబ్రియాలజీ సైడ్ నుంచి ఏమేమి మనము పాటిస్తే ఐవీఎఫ్లో ఫస్ట్ టైం సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకుందాం. పేషెంట్ విషయానికి వస్తే మనము ఐవీఎఫ్లో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే పేషెంట్ యొక్క ఎగ్ బయటకు తీసుకుంటాం, అలాగే హస్బెండ్ కణాలు బయటకు తీసుకొని రెండు కలిపి మనం బేబీ బయట ల్యాబ్లో తయారు చేసి తిరిగి గర్భాశయంలో పెడతాం. మనకి మంచి బేబీ, మంచి ఎంబ్రియో, మంచి బిడ్డ తయారీ అవ్వాలి అంటే మనకు పేషెంట్ యొక్క ఎగ్ బాగుండాలి క్వాలిటీ, అలాగే హస్బెండ్ స్పర్మ్స్ క్వాలిటీ బాగుండాలి. పేషెంట్ ఎగ్ బాగుండాలి అంటే వాళ్ళు ఏమేమి పాటించాలి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అనేవి తెలుసుకుందాం. పేషెంట్ యొక్క వెయిట్, బరువు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఉన్న హైట్కి, వాళ్ళు ఉన్న ఎత్తుకి బరువు అనేది క్యాలిక్యులేట్ చేస్తే బిఎంఐ అంటారు. అది కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఒబేసిటీ, బరువు చాలా ఎక్కువ ఉన్నారంటే ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని ఐవీఎఫ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గితే అట్లీస్ట్ ఒక 5 kgs వెయిట్ రిడక్షన్ అయినా కూడా ఎగ్ క్వాలిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు తినే ఆహారం, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అట్లీస్ట్ రోజుకి 2-3 రకాల ఫ్రూట్స్ పెట్టుకోవాలి. అలాగే వెజిటబుల్స్, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ మనం తినే ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే అట్లీస్ట్ ఎగ్ అన్న రోజు 1-2 ఎగ్స్ తినేలాగా చూసుకోవాలి. పన్నీరు, మష్రూమ్, ఇట్లా ఎగ్ రిచ్ ఫుడ్ తింటే కూడా మనకి ఫుడ్ క్వాలిటీ బాగుండి ఎగ్ యొక్క క్వాలిటీ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మంచి బేబీ తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం అనేది చాలా తప్పనిసరి. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ మంచిగా తిని ఖాళీగా అలా కూర్చున్నామంటే కూడా బాడీలో హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరి వ్యాయామం అనేది తప్పనిసరి. కనీసం జిమ్ అట్లా వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఉండి మనం సూర్య నమస్కారాలు అనేవి ట్రై చేయొచ్చు. మార్నింగ్ ఉదయం ఒక 20, సాయంత్రం ఒక 20 అలా సూర్య నమస్కారాలు చేసుకుంటే సో బాడీలో హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి వాళ్ళకి మంచిగా ఎగ్ క్వాలిటీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లీప్. పిల్లలు అవ్వలేదు అనేసి వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. స్ట్రెస్లో ఉండడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి మెలటోనిన్ లెవెల్స్ తగ్గడము, దీనివల్ల ఎగ్ క్వాలిటీ తగ్గడం అనేది ఉంటుంది. సో అడిక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా వాళ్ళ జనరల్ కండిషన్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ప్రొలాక్టిన్ ఉందా, మైగ్రేన్ ఉంది, ఇవేమన్నా కండిషన్స్ ఉన్నాయంటే వాటిని అన్నిటిని కరెక్ట్ చేసుకొని వాటి వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు వాళ్ళ ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మగవారిలో చూసుకుంటే మగవారిలో కూడా స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే మనకి బేబీ మంచిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బేబీ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అబార్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? మగవారు స్మోకింగ్, ఆల్కహాల్ అట్లా ఏమన్నా ఉంది అంటే స్మోకింగ్ ఈజ్ ద వెరీ డేంజరస్. స్మోకింగ్ వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది అనమాట. సో స్మోకింగ్ ఖచ్చితంగా ఆపేయాలి. అలాగే ఆల్కహాల్ కూడా ఆపేయాలి. దీనివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మగవాళ్ళు కూడా తినే డైట్లో ఫ్రూట్స్, వెజ్జీస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అడిక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. వర్క్ స్ట్రెస్ అనేది తక్కువ ఉండాలి. ఇంకా వాళ్ళు కూడా బరువు ఎక్కువ, మగవారిలో కూడా ఒబేసిటీ ఉంటే కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం. సో వ్యాయామం ఇవన్నీ మగవారు కూడా పాటించితే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు వాళ్ళకి అసోసియేట్ వ్యారికోసీలు అట్లేమన్నా ఉన్నాయనుకోండి, స్పర్మ్స్ ఉన్నా కానీ వాళ్ళ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ రిపోర్ట్లో నార్మల్ స్పర్మియా ఉన్నా కానీ వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యారికోసిల్ ఉన్న వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ అనేది విరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనకి మంచి బేబీ తయారవ్వకపోవచ్చు. సో అట్లా ఏమైనా టెస్ట్లు ప్రాబ్లం ఉందా అనేది మనకి యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి వ్యారికోసిల్ ప్రాబ్లం అవి ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటే ఐవీఎఫ్కి వెళ్లే ముందు సో మంచి స్పర్మ్స్ వచ్చి మంచి బేబీ వచ్చి మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.